సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగా రెండవ భాగం 23/4/20. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి వారి కుమారుడు వేటూరి ఆనందమూర్తి గారు చెప్పిన విషయం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, ఆనందమూర్తి గారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ప్రభాకర శాస్త్రి గారు ఎంత పరిశోధకులు, ఆనందమూర్తి గారు కూడా అంత పరిశోధకులు. 1888 ఫిబ్రవరి కృష్ణా జిల్లా దేవి తాలూకా పెదకళ్ళేపల్లిలో పుట్టారు. ఉద్యోగం తెలుగు ప్రాచ్య కళాశాల ప్రధాన ఆచార్యులు. రచనలు శృంగార శ్రీనాథం విమర్శ గ్రంథం, చాటు పద్యం మడిమంజరి, కపోత కథ, కడుపు తీపు, మూన్నాళ్ల ముత్తట కావ్య, మీగడ తరకలు వ్యాసం, ప్రతిమ, మధ్యమ వ్యాయోగం, అనువాదన, మత్త విలాసం, నీతి నిధి ఆంగ్లానువాదం, తాళపత్ర గ్రంథాల పరిష్కరణ, అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి తెచ్చిన వారు. తిరుప్పావై అనువాదం, స్వర్గస్థులు 1950 ఆగస్టు 29. అది 50, ఇది 75 ఏళ్ళు అయిపోయిందని సరి. పండితుడిగా, పరిశోధకులుగా, పద్య కవిగా, గ్రంథకర్త, యోగ విశిష్టులుగా, సివి గారి శిష్యులు కూడా, విమర్శకులుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ సారస్వత అఖండ జ్యోతిని గురించి వారి కుమారు హైదరాబాదు వాస్తవ్యులు ప్రస్తుతం బెంగళూరులో వేటూరి ఆనందమూర్తిగా కొండ అద్దంలో కొంచెమైనట్టుగా చెప్తున్నారు. మా నాన్నగారు మహాతపస్సంపన్న, ప్రజ్ఞాపూర్వ, వసుధైక కుటుంబంగా వారి జీవితం సాగింది. లోకానికి వారి సాహిత్య కృషి మాత్రమే బాగా తెలుసు. వారి ఆధ్యాత్మిక శక్తి, వారి అమృత సిద్ధి కొద్ది మందికే తెలుసు. చారిత్రక సాహిత్య పరిశోధనలు ఆయన ఒక మేరు నగం. మా నాన్నగారు 1884 ఫిబ్రవరి 7 కృష్ణా జిల్లా దేవి తాలూకా పెదకళ్ళేపల్లిలో జన్మించి వైద్య విద్యా విశారదు, స్మార్త వైదిక జ్యోతిష, శిల్ప, సంస్కృత సాహిత్య విద్వాంసులైన సుందర శాస్త్రి గారు వీరి తండ్రి గారు, శేషమ్మ గారు తల్లి. పాఠశాలలో చదివేటప్పుడే నాన్నగారు అన్నిట్లో ముందుండేవారు. లెక్కలు మాత్రం నిండు తెలుగంటే చిన్నప్పటి నుంచి వెర్రితి అన్న. మా ఇంట్లో సంస్కృతాంధ్ర రచన, నిఘంటువు, ధర్మశాస్త్రాది గ్రంథాలు చాలా ఎక్కువ. నాన్నగారు వీటి చదువుతూ ఉండేవారు. పొరుగురు వెళ్ళి ఇంగ్లీష్ చదవడానికి నాన్నగారికి ఇష్టం లేదు, వారి తండ్రి గారికి లేదు ఇష్టం. కల్లేపల్లిలో నాగేశ్వర స్వామి పేరుతో ఒక శివలింగం, దాని గురించి నాన్నగారు పరిశోధించి జనమేజయ సర్పయాగ స్థానులు, అనంత వాసుకి, తక్షక, కర్కోటక, మహానాగ కుమారుల చేత ప్రతిష్ఠింపబడి దివ్యలింగమని శాసన ఆధారంగా ప్రకటించి మద్దూరి రామావధానులు గారు, అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు మా నాన్నగారి ప్రాథమిక గురువు. తెలుగు ఇంట్లోనే చదివేవారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపళ్ళ వెంకట శాస్త్రి గారు కొత్తగా బందరు హై స్కూల్కి ఆంధ్ర ఉపాధ్యాయులుగా వచ్చి 16వ ఏట చెల్లపిల్లవారు శిష్యులయ్యారు. తెలుగు నాకేమని ఎరుక ఏర్పడింది తెలుగున నాకేమైనా ఎరుక ఏర్పడింది అని అంటే అది వెంకట శాస్త్రి గారి గురుత అనుగ్రహ ప్రాప్తమే. వారి దగ్గర పుస్తకాన్ని బట్టి చదివిన దానికంటే వారి ముఖత
వినోద గోష్ఠిలో విని కొన్నది అని మా నాన్నగారు బందర్లో చదివేటప్పుడు కొండా వెంకటప్పయ్య, వల్లూరి సూర్యనారాయణరావు గారు వాళ్ళ ఇళ్లలో ఉండి చదువుకున్నారు. మా నాన్నగారికి 22వ ఏట వివాహమే. మా అమ్మగారు మహాలక్ష్మమ్మ మద్రాసులో కెనెట్ హై స్కూల్లో తెలుగు పండితులుగా పనిచేశారు. తిరువన్కేలి హై స్కూల్లో పండితులుగా పనిచేసేటప్పుడు నడిచే వెళ్ళేవారు. మా నాన్నగారు స్వగ్రామానికి వెళ్ళిన కమ్మని నెయ్యి పెరుగుతో భోజనం చేసేవారు. జీవితంలో ఏదైనా ప్రమాదం అవాంఛనీయం జరిగితే ఎవరిని నిందించినా సహించేవారుగా. నా పూర్వ కర్మ అనుభవం ఎవరిని నిందాదులు చెయ్యకండి, ప్రతిదీ దైవ నిర్ణీతం అని గట్టిగా చెప్పారు. శకునాలను నమ్మకపోగా ఖండించేవారు. మన మంచి చెడ్డలకు మనమే కారకులమని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకసారి తెలుగు పుస్తకాల కేటలాగు రాసే గుమాస్తా సెలవు పడితే ఆ స్థానంలో నాన్నగారి తాత్కాలికంగా ఆ ఉద్యోగంలో నియమించారు. తర్వాత ఆ ఉద్యోగంలోనే స్థిరపడి కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్ర కవుల చరిత్ర ప్రథమ భాగాన్ని సంస్కరణ చేసేటప్పుడు నాన్నగారి ఏ విషయాలు ఎలా ఉండాలో సూచన రాసి సంస్కరించాల్సిన విధానాలు పద్యాలు రాసి ఒక పెద్ద కట్టకు సరిపడ సమాచారాన్ని సివివి గురుదేవుల్ని నిత్యం స్మరిస్తూ యోగ సాధన చేసేవారు. ఆధ్యాత్మిక సాధన వల్ల, యోగ శక్తి వల్ల ఎందరికో అనారోగ్య పీడ లేకుండా చేసి. ఇక మా నాన్నగారి భాషా సాహిత్య కృషి అనన్య సామాన్యం. అమరావతి స్తూపం మీద గల నాగపు అనే మొట్టమొదటి తెలుగు పదమని వెలుగులోకి తెచ్చిన వాళ్ళు నాన్నగారు. అది కాదని తర్వాత 1948 వరకు తాళ్లపాక అన్నమయ్య జీవిత వైశిష్ట్యం, కీర్తనల వైశిష్ట్యం గురించి తెలిసింది అంతంత మాత్రం. నాన్నగారు తాళ్లపాక చిన్నన్న రాసిన అన్నమాచార్య చరిత్ర పరిష్కరించి 1948లో ప్రచురించారు. ఆ తర్వాత రాళ్లపల్లి వారు దాన్ని అందిపుచ్చుకు పాల్కురికి సోమనాథ రాసిన శివతత్వ సారాన్ని ఉనికి గురించి, దాని ప్రాశస్త్యం గురించి కొమ్మర్రాజు లక్ష్మణ పంతులు గారికి చెప్పగా 1922లో ఆయన పరిష్కరించి ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరఫున ప్రకటించి 1913లో కనకాభిషేకం, 23లో శృంగార శ్రీనాథం అనే గ్రంథాలు వేటూరి వారు రాశారు. ఈ రెండు చరిత్ర ప్రధానం. శృంగార శ్రీనాథం వాదోపవాదాలకు గురై వెంకటేశ్వర వచనాలు, శృంగార అమలకం, సుభద్రా కళ్యాణం మా నాన్నగారు ప్రకటించినవే. తాళ్లపాక వారి రచనలు కానీ, సంకీర్త వాంగ్మయం కానీ నాన్నగారి కృషి వల్లనే ప్రాచుర్యం పొందారు. నాన్నగారు శాసన పరిశోధన రంగం ప్రవేశించిన నాటి పరిస్థితులు పరిశీలిస్తే దిగ్భ్రాంతికులు. ధన వస్తు సహాయం లేదు. పరిశోధనలకు డిగ్రీల రూపంలో, పదవుల రూపంలో గుర్తింపు లేదు. అటువంటి పరిస్థితుల్లో 100 సంవత్సరాల క్రితమే పరిశోధన ఆరంభించి కృతకృత్యులై ఎన్నో చారిత్రక అంశాలను వెలికి తీశారు. కృష్ణదేవరాయ క్షత్రియ వంశం వాడేనని ప్రకటించారు. అప్పటి వరకు అచుంబితంగా ఉన్న దక్షిణాంధ్ర యుగ వాంగ్మయాన్ని వెలుగులోకి తెచ్చింది నాన్నగారు. మా నాన్నగారు పేరు చెప్పగానే సాహితీవేత్తలకు గుర్తు వచ్చే సంకలన గ్రంథం చాటుపద్య మణిమంజరి. నాకు కూడా మరుగున పడిన రచనలు సేకరించి వెలుగులోకి తేవడం కూడా సాహిత్య సేవ అవుతుందని తెలిపిన వారు నాన్నగారు. సంకలన గ్రంథాలు కూడా ప్రతిభా వ్యుత్పత్తులకు అవసరమని చాటుపద్య మణిమంజరి ద్వారా చాటి చెప్పారు. ప్రబంధరత్నావళి, లక్షణోద్ధారం, శ్రీ వెంకటేశ్వర లఘుకృతులు కూడా నాన్న సంకలించింది. 12వ ఏటనే నాన్నగారు సంస్కృత ఆంధ్రాల్లో కవిత్వం చెప్పి అముద్రిత గ్రంథ చింతామణి, వర్తమాన తరంగి, శశిరేఖ కల్పలత, వైజయంతి, ఆంధ్ర భారతి వంటి పత్రికలలో
ఎన్నో రచనలు నాన్నగారి మొదటి వచన రచన పావులూరి మల్లల 1910లో శశిరేఖలో పరిచితం. అప్పటికి శతావధాని వేటూరి ప్రభాకర శాస్త్రి అని రాసుకోల. ఆ తరువాత పరిశోధన పట్ల ముగ్గుతో అవధానాన్ని మానేసుకున్నారు. మా నాన్నగారు ముమ్మూర్తుల పరిశోధకుడు. భాషా సాహిత్య చరిత్ర పరిశోధకులే కాదు, ఆత్మ పరిశోధకులు కూడా. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి. వారి అబ్బాయి రాయప్రోలు శ్రీనివాస్ గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర గార్లపాడు 13/3/1892 జన్మించారు. ఉద్యోగం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్య. రచనలు లలిత, తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారు, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, మంజరి, అనుమతి మొదలైన. రమ్యాలోకం, మాధురీ దర్శనం పద్యలక్షర గ్రంథం, మధుకలశం ఉమర్ ఖయ్యాంకి అనువాదం, భయగోవింద సౌందర్యలహరి అనువాదం, సుందరకాండ గేయానువాదం, ప్రతిపాదన, అమలిని శృంగార సిద్ధాంతం, బిరుదు కోకిల స్వామి, గురుకులవాసం, శాంతినికేతన్, స్వర్గస్థులు 36/1984. అటువంటి కోకిల స్వామి జీవితం ఆఖరి పుటలు కళ్ళకి కట్టిస్తున్నవారు వారి కుమారుడు ఆంగ్ల కవి కూడా శ్రీ శ్రీనివాస రాయప్రోలు. ఓ నా తండ్రి, విచారంతో నిండిన ఆ ఎత్తులో నీలోని ఆత్మస్థైర్యాన్ని కన్నీటితో దీవించమని నేను ప్రార్థిస్తున్నా. మృదువుగా ఉన్న నిర్మలమైన రాత్రిలోని కలువ తను కోల్పోతున్న ఆ కాంతులపై తిరగబడు దయ్యింగ్ థామస్ అనేవాడు. నేటికి ఉడికిపోతున్న ఒక జూన్ రోజు రాత్రి నా తండ్రి కడసారిగా కన్ను మూసున్నారు. వేడికి ఉడికిపోతుంది. ఒక జూన్ రాత్రి తాను రాత్రి భోజనం అప్పటికి ఇంకా చేయరు. మరి ఆల్ ఇండియా రేడియో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన కంఠం వినిపించనే లేదు. మా అన్న టెలిఫోన్లో చెప్పడంతో నాన్నగారు బాత్రూమ్ వైపు నడుస్తుండగా పడిపోయారని తెలిసి. అలాగే చాలాసార్లు గత 5 ఏళ్లలో జరిగింది. కానీ ఈసారి మాత్రం ఆయన మళ్ళీ స్పృహలోకి రాల. ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్ళిన గంట తర్వాత కళ్ళు తెరవకుండానే మూసారు. ఎప్పటిలాగా ఆయన ఇంటి వరకు తీసుకొచ్చారు. ఈసారి ప్రాణం లేని ఆయన దేవి మా అమ్మ, చెల్లెళ్ళు, పిల్లలు నిర్ఘాంతపోతారు. కొన్ని నెలల క్రితం తనకు 98వ జన్మదినం. ఆయన కొన్ని రోజుల తర్వాత 1983లో ఆ తెలుగు సంవత్సరాది రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉగాది పురస్కారాలు కళాకారులకు, సాహితీవేత్తలతో పాటు నాన్నగారు కూడా ఆహ్వానం. ఎన్నో సందర్భాలు అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలు నేను ఆయన్ని తీసుకు వెళ్ళాను. కానీ ఆయన ఇప్పుడు 93వ ఏడు కావటంతో నడవలేని స్థితిలో, కంటి చూపు మరీ వినికిడి కూడా మందగించి. ఈ వేడుకలు ఎలా జరుగుతాయో ముందే తెలిసిన నేను నాన్నను వెళ్లకుండా ఆపాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆయన చాలామందిలో ఒకడుగా మరి దాదాపు 3 గంటల సేపు కూర్చోలేని స్థితి. అలాగా అటువంటి వేడుకలు ఆ బయటికి ఆవరణలో జరపటం మూలాన మార్చి నెల వేడి తన ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పి. అయినా కూడా ఎప్పటిలాగానే నాన్న మొండికేశారు. వారు నన్ను ఆహ్వానించినంతవరకు, నేను వెళ్ళగలిగినంతవరకు నేను వెళుతూనే ఉంటానని నిక్కచ్చిగా చెప్పి.
నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోయినా కూడా నాకు ఒక ట్యాక్సీ పిలుచుకురా. ఇంతకు మించి వాదనలేం జరగదు. ఆ శాంతిమంతమైన ఉగాది రోజు కారులో మనవలు మనవరాళ్లతో ఉగాది పురస్కారాలు జరుగుతాను. పబ్లిక్ గార్డెన్స్ నేను స్వయంగా నేను ఊహించేటట్టుగానే ప్రాంగణంలో కొన్ని వందల మంది ఆహూతులు, కొన్ని వేల సంఖ్యలో లబ్ధ ప్రతిష్టలను చూడటానికి వచ్చిన వారితో నిండిపోయి వేల కొలసతో అయిపోయి. కానీ అతి కొద్ది మందిలో నాన్నగారు కూడా ఒకరిగా వేదికపై ఉన్న కుర్చీలో విఐపీలతో పాటు కూర్చోబెట్టి అదృష్టవశాత్ మా నాన్నకు మొదటగా పురస్కారం అందించి ఎప్పుడూ జరిగే స్థాయిలో ఆ రోజు కూడా మంత్రులు వారు అనుచర గణంతో పాటు పోలీసు రక్షణ హడావిడి అయిన విజిల్ల మోతలు, రేడియో టెలివిజన్ సిబ్బంది హడావిడితో కొనసాగి సన్మాన పత్రం చదివిన తర్వాత ముఖ్యమంత్రి ఒక్కొక్కరిని ఆహ్వానం శాలువలతో సత్కరిస్తుంటే ఒక్కొక్కరు లయబద్ధంగా నడుచుకుంటూ విశిష్టమైన ఇటువంటి వేడుకల సమాచార విభాగానికి సంబంధించిన ఒక అధికారి వయసు పైబడి శక్తిహీనులైనటువంటి వాళ్ళ ఆహూతల పేర్లను సన్మాన పత్రాన్ని చదవటంలో జరిగిన లోపం వల్ల ఒకరికి బదులుగా ఇంకొకరు అక్కడ నిల్చోవడం, ఇంకా సన్మాన గ్రహీత శాలువాలతో సత్కరించిన తరువాత ముఖ్యమంత్రి గారి ముఖస్థుతి నరహాసం తర్వాత సన్మాన గ్రహీత వేరొక చోట చూసి మొత్తం కార్యక్రమం అయ్యే వరకు కూర్చోబెట్టడం జరిగింది. మా నాన్న సన్మానం తర్వాత కూర్చోబెట్టడానికి తీసుకుపోతాను. ఆ వేరొక చోటు ఆయన కార్యక్రమం పూర్తందనుకోవడం, మూలాన బయటకు వెళ్ళిపోవడం నేను దూరం నుండి గమనించి అక్కడ ఏం జరుగుతుందో నాకు నేను అతి కష్టం మీద చుట్టూ ఉన్న జనాన్ని తోసుకొని ఆయన చేసుకోలేదు కానీ కోపంతో ఊగిపోతూ అక్కడున్న డీజీపీతో సహా ఉన్న వాళ్ళపై ఎట్ల దండకం మొదలు పెట్టా. నేను అందరికీ క్షమాపణ చెప్పాను. నాన్నను నా ఒక్క కూతురికి అప్పచెప్పి ఆయన్ని అక్కడే కూర్చోబెట్టి కిలోమీటర్ అవతల ఉన్న నా కారు తెచ్చుకున్నాను. మేము తెలుగు ప్రయాణం అవుతున్న నా పక్కనే కూర్చున్న నాన్నగారు అక్కడ జరిగిన సంఘటనల కోపాన్ని మా మీద చూపించడం మొదలుపెట్టి ఎలాగోలా నేను అంతకుముందే అతన్ని వారించి తండ్రిని అతను అంటారు. విషయాన్ని గ్రహించిన గుర్తుకు తెచ్చుకొని అతను మళ్ళీ తనను 200 మందితో కూడి ఆహ్వానితారు. చాలామంది రాళ్ళు కొట్టేవాడు, వాయిద్యాలు మోగించే వారితో సమానంగా నిలిచి అవమానించాలని కోప్పడు. అసహనంతో అదుపులో లేని శరీరం తన మనసు మూలాన ఈ కోపాన్నంతా మేము భరించాల్సి. ఆ సంఘటన మా నాన్నకు చేదు సంఘటన మా నాన్నకు సంబంధించినంతవరకు నాకున్న ఆఖరి జ్ఞాపకంగా మిగిలి. ఆయన ఒక గొప్ప రచయిత, కానీ ఆ సంగతి అప్పటికి నాకు స్మరణకు రాకపోవడం దురదృష్టం. పొట్టిగా ఉన్న పెద్ద పర్సనాలిటీ కాకపోయి అందరినీ అదరించే ఆయన ఉనికి మమ్మల్ని అందరినీ పూర్తిగా మబ్బులో ముంచి కోపంతో ఉన్న ఆయన అరుపు మా వెన్నును వణికేలా చేసి ఒక నియంతలా ఆయన మా అమ్మను వంటింటికే పరిమితి చేయడం. ఆయన తన 80 ఏళ్ల ప్రస్థానం అక్కడి నుండి ఆయనకు సేవ చేసి అయినా కూడా మా నాన్న మా అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా తాను ఆమె లేకపోతే ఏమీ కానని చెప్తే ఒక్కొక్కప్పుడు తన ప్రేమ అనురాగాలు అందరి కొడుకులు, కూతుళ్ళు, మనవరాళ్ల మీద, మరి మా ఇంటి పక్కన ఏ చిన్న పిల్లనైనా వారిపై చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎంతోమందికి నీడనిచ్చే ఒక పెద్ద మర్రి వృక్షం. మర్రి చెట్టు తన నీడలోనే దేన్ని ఎదగనివ్వదని గతాన్ని స్మరిస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ఆయన తెలుగు ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేస్తున్న తనకొచ్చే కొద్దిపాటి జీవితం
మా 8 మంది ఎలా పైకి తీసుకొచ్చారు. విలాసవంతమైన జీవితం కాకపోయి ఒక మోస్తరు జీవితాన్ని ఆ రోజులకు తగ్గట్టుగా మాకు ఒక ఇల్లు కూడా కట్టి ఇంట్లో పాతకాలం గృహ ఉపకరణాలతో పాటు ఒక మోటార్ కార్ డ్రైవర్, ఒక మోస్తరు మంచి జీవితాన్ని గడిపారు. ఒక పేద బ్రాహ్మణ పిల్లవాడైన తాను సరైన విద్య లేకుండా అత్తామామల ప్రోత్సాహంతో వారి నుండి వచ్చిన జ్ఞానంతో ఇంటి నుండి పారిపోయి శాంతినికేతన్ ఠాగూర్ డబ్ల్యూడబ్ల్యూసిఎస్ సర్ పియర్సన్తో స్నేహ బాంధవ్యం ఏర్పడుతున్న తన పియర్సన్ పాశ్చాత్య వైఖరి నేర్పించి బహుశా మా నాన్న విద్యపైన జిజ్ఞాస వారిద్దరిని ఆకట్టుకుంది. ఠాగూర్ గారు ఈయన ఎప్పటి నిజాం సంస్థానంలో పనిచేసి సర్ అక్బర్ హైదరీ కళాభిమానిమని మినిస్టర్కి అప్పగించడం మూలన అతను మా నాన్న తెలుగు అధ్యాపకుడిగా అప్పుడే ఏర్పడిన ఉస్మానియాలో చేర్పించారు యూనివర్సిటీ. అక్కడ ఆయన ఎంతోమంది తెలుగు కవులు ఇతర రచయితలకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు అది ఒక ముస్లింకు సంబంధించిన యూనివర్సిటీగా ఉన్నప్పుడు ఆయన ఎస్ఎల్సికి మించి చదవకపోయిన తన 18వ ఏటనే తృణకంకణం అని రచన చేసి మొత్తం తెలుగు మాట్లాడే ప్రజలలో ఒక అద్భుతమైన తెలుగు కవితా సంపుటిని అవి ఆయనవి ఒక అధునాతన తెలుగు పద్యాలలో వర్డ్స్వర్త్, కీట్స్, షెల్లీలతో పోల్చేదిలాగా ఉంది. 60 సంవత్సరాలు తన చెల్లెలి తనదైన శైలిలో అనేక రచనలు చేసి ప్రత్యేక స్థానం పొందారు. ఆయన ఎన్నో దేశభక్తి గేయాలు తొలినాళ్లలో స్వాతంత్ర పోరాటానికి సంబంధించి రచించి ఆంధ్రుల గొప్పతన వారి పద్యాలలో వారి స్థితిగతులను ఆ గీతాలు ఇప్పటికీ తెలుగునాట మారు మోగుతూనే ఉన్నాయి. రమ్యాలోకం, మాధురీ దర్పణం అనే 2 కవితా సంపుట అప్పట్లో రచించి ఫిట్జెరాల్డ్ యొక్క రుబాయత్, కాళిదాసు శాకుంతలం, మేఘ సందేశాన్ని తెలుగులోకి అనువదించి ఇంకా భవభూతి, ఉత్తరరామచరిత్ర, వాల్మీకి సుందరకాండ, రసస్వరూప రసస్వధాయి భాగవతం నుంచి మరికు దానికి తోడు తన సంస్కృత సంప్రదాయ కవిత్వ రూపంలో ఆవిష్కరి అంతకుముందు నేను చెప్పినట్టు ఆయన మనసు పద్యాయులు రాయటంలో నిమగ్నమైన మమ్మల్నందరినీ విద్యాబుద్ధులు పెంచి మా అందరికీ వివాహాలు చేసి మా తరంలో పై మధ్య తరగతి మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి గురించి ఆమె కూతురు అడ్డాల లలితాది తూర్పుగోదావరి జిల్లా కండ్రేడు గ్రామంలో 9-10-1892 పుట్టారు. చదువు ఇంగ్లాండ్లో, వ్యవసాయ విద్య అగ్రికల్చరల్ పోస్ట్, ఉద్యోగం కొంతకాలం బందర్ జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, కొంతకాలం ప్రకాశం గారి వద్ద ఉండేవారు. తర్వాత రచనలు బారిస్టర్ పార్వతీశం నవల, ఏకోదరుల రాగద్వేషాలు, అముద్రిత నవల, కన్నవి విన్నవి, కథల సంపుటి, మొక్కుబడి, నాటికల సంపుటి, బారిస్టర్ బాతాగారి వ్యాసం, భిక్షువు, కథల సంపుటి, స్వర్గస్థులు 5/3/1973. హాస్య చక్రవర్తి గురించి వారి కూతురు కర్ణాటక సంగీత విద్వాంసురాలు, కాకినాడ వాస్తవ్యులు అడ్డాడ లలిత ఇలా వివరిస్తుంది. మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోడుగు దగ్గరలో గండ్రేడు గ్రామంలో జన్మించి
తండ్రి గారు మొక్కపాటి పేరి శాస్త్రి, తల్లి మహాలక్ష్మ. పేరి శాస్త్రి గారు వేద పండిత్, నిష్ఠా గరిష్ఠ. వారి 6 సంతానంలో నాన్నగారు 4వ. మా నాన్నగారి అన్నగారు మొక్కపాటి సుబ్బారాయుడు గారు పిఠాపురం ఎస్టేట్లో దివాన్. అందువల్ల పిఠాపురంలో స్థిరపడి అయితే పెరిగింది మొగల్తూరు గ్రామం. మా నాన్నగారికి 3 కొడుకులు, 3 కుమార్తె. పెద్ద కొడుకు సుబ్బారాయు తెలుగు అధ్యాపకుడుగా ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ కాగానే చనిపోయాడు. రెండవ కుమారుడు దేవి ప్రసాద్ శాస్త్రి పిఠాపురంలోనే ఉంటూ వ్యవసాయం చూసుకుంటూ అయిపోయాడు. మూడవ కుమారుడు భానుప్రసాద్ శాస్త్రి ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తూ రాజమండ్రిలో స్థిరపడి. మా నాన్నగారి పెద్ద కూతురు మహాలక్ష్మ, ఆమె పల్లాబజ్జల శివశంకర శాస్త్రి గారి కుమారుడు కృత్తివాస తీర్థుల గారి భార్య. ఒంగోలు కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి కాలం చేసింది. రెండవ కూతురు కనకవతి, ఆమె భర్త చిన్నతనంలో మరణించడం ఏవేవో ఉద్యోగాలు చివరికి జీవితం గడుపుకుంటూ తిరుపతిలో కాలేజీ. నేను 3వ అమ్మాయిని. మా వారు సీతారామచంద్రమూర్తిగా న్యాయవాద వృత్తి. 1940-50 ప్రాంతం మా అన్నయ్య చదువు కోసం మద్రాసుకు మకాం మార్చారు. విజయనగరం మహారాజాబాద్ ఎడ్మిరాలిటీ హౌస్ అని ఒక బంగళా ఉండేది. అందులో ఉండేవారు. ఎదురుగా సినీ స్టూడియో ఉండేది. అక్కినేని వారి సంసారం సినిమా షూటింగ్ అవుతుంటే నాన్నగారు నన్ను తీసుకెళ్ళి మా అమ్మగారి ఊరు పాలకొల్లు దగ్గర గుమ్మలు. 5వ తరగతి వరకే చదివి. మా నాన్నగారు మా అమ్మగారిని చాలా బాగా చూసేవారు. ఇంట్లో మేడం అని పిలిచారు. ఏ కోరికలు ఆంక్షలు లేవు. ఏది వండి పెట్టే అదే తిని. కోపం ఎప్పుడు మేము ఇంట్లో చెరోక్తులు వేసి సరదాగా గడిపి చివరిలో గొంతు క్యాన్సర్ వచ్చినందుకు మా ఇంటికి వచ్చి దగ్గుతూ నీరసంగా ఉండే. మేము వైద్యం చికిత్స చేయించాం. ఒక నెల చాలా బాధలు అయినా చెరోక్తులే మాల. అంతటి మానసిక స్థైర్యం ఎలా వచ్చిందో ఆశ్చర్యం. మా నాన్నగారు పట్టుమని చేసిన ఉద్యోగం లేదు. బండ్రేడు గ్రామం వీధి బడుల్లో, తర్వాత పిఠాపురం రాజావారి ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం. మచిలీపట్నంలో చదువుతున్న ఇంట్లో చెప్పకుండా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ మెడిసిన్ చదవాలని, కానీ అగ్రికల్చర్ కోర్స్ 4 ఏళ్ళు చదివి పరీక్షకు హాజరు కాకుండా తిరిగి వచ్చారు. ఇంగ్లండులో ఎడింబరో విశ్వవిద్యాలయం ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు సహాధ్య. వారితో మిత్రత్వం. ఇంగ్లండ్లో ఉన్నప్పుడు బెర్నార్డ్ షా, ఈట్స్, చెస్టర్టన్ వంటి వారి ఉపన్యాసాలు. బెర్నార్డ్ షాను కథారచయిత్రి మేరీ కొరేలీను కలిశారు. లండన్ థియేటర్లో ఎప్పుడు నాటకాలు చూసేవారు. ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తనంతట తాను రావాలని మొదటి ప్రపంచ యుద్ధం రోజులు కావడంతో అక్కడి అధికారులు విదేశీయులు స్వస్థలానికి పంపేయగా రావటం జరిగింది. అందుకనే ఆయనకి అంత అనుభవంతో బారిస్టర్ పార్వతీశన్ రాసగలిగారు. నాన్నగారికి పిఠాపురం జమీందారు ఉద్యోగం ఇస్తామని సుబ్బారాయుడు గారు కాలం చెయ్యగానే దివాన్గిరి ఇస్తానన్న ఎందువల్లనూ అంగీకరించి మద్రాసులో ఉన్న విజయరామ ప్రెస్ చూసేవారు. ఆ ఉద్యోగం తప్ప ఎప్పుడూ ఉద్యోగం చెయ్యరు. భక్తికి లోపం లేదు. ఎక్కడా ఉద్యోగం చెయ్యకపోవటానికి కారణం నాన్నగారి స్వేచ్ఛా ప్రవృత్తి. ఈజీ గోయింగ్ తత్వం. డబ్బు మీద ఆశ కనుక ఉంటే సంపాదన మీద ఆశ ఉండేది కాదు. పిల్లల పెంపకమై చదువు కూడా ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చదువుకోరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండరు. ఒక్క పూటే భోజనం చేసి
రాత్రి భోజనం నేనెరగ అరటి పండ్లు తిని పాలు తాగే. పిఠాపురం రాజావారు సుబ్బారాయుడు గారు కాలం చేసిన తర్వాత ఆ బంగ్లాలు ఉండమని నాన్నగారికి ఇష్టం లేకుండా ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇష్టం లేకుండా మనసులో చాలా బాధపడేవారు. సంపాదన లేదు, పిత్రార్జితం తరిగిపోతుంది కదా. అయినా ఆయన బాధలు కానీ దిగులు కానీ మాతో ఎప్పుడూ చెప్పేవారు. అన్నీ దిగమింగుపోయి నాన్నగారి పేరు చెప్పగానే బారిస్టర్ పార్వతీశం నవలే గుర్తు. 1924 తెనాలి నవ్య సాహితీ సమితి సమావేశం జరిగి నాన్నగారు అందులో సభ్యులు. డిసెంబర్ 24 సమితి సభ్యుల సమక్షంలో నాన్నగారు స్వీయ చరిత్ర కొంత చెప్పారు. తర్వాత వర్షపు రోజుల్లో ఒకసారి నాన్నగారు గుమ్మలూరు వెళ్ళి అక్కడ బావమరుదులు మరదలు అంతా చేరి కబుర్లు చెప్పు. నాన్నగారు తన పడవ ప్రయాణం కబుర్లను పూసగుచ్చినట్టుగా వాళ్ళంతా ఒక కథ రాస్తే బాగుంటుందన్న. చాలా బాలవాక్యం బ్రహ్మవాక్యం అన్నారు పెద్దలంటే. నాన్నగారు బారిస్టర్ పార్వతీశం నవల పుట్టుక గురించి గుమ్మలూరు నుంచి గుంటూరు వెళ్ళిన నాన్నగారు కళాబద్ధుల నోరి వజ్ర బాబురావు, శ్రీనివాస శిరోమణి మొదలైన వాళ్ళని కూర్చోబెట్టి తను రాసిన కథవి చదువు వినిపించారు. వాళ్ళంతా కడుపుబ్బా నవ్వు. ఆ కుర్రవాణ్ణి నిడదబోరు కాదు, ఇంగ్లాండ్ తోసేయి అన్నారు. శివశంకర శాస్త్రి బారిస్టర్ పార్వతీశం అని పేరు సూచి ఈ విధంగా మొదటి భాగం నవల వచ్చి ఆంధ్రజ్యోతి సంపాదకు నార్ల వెంకటేశ్వరరావు తమ వారపత్రికలో ధారావాహికంగా దీన్ని ప్రచురించి తొలి ముద్ర 1930లోనే భవానీ భాండారం వారు వేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమవుతున్న పాఠకుల స్పందన తట్టుకోలేక నార్లవారు రెండో భాగం రాయమన్నారు. పురాణం సుబ్రహ్మణ్య గారు ప్రోత్సాహం 2, 3 రాశారు. మొదటి భాగానికి శ్రీనివాస శిరోమణి, రెండవ దానికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మూడో భాగానికి కప్పగంతుల రాజేశ్వరి గారు రాయసకారులుగా ఉంది. అంటే ఈ నవలను విశ్వనాథ వారిలా డిక్టేట్ చేసి రాయించారు. మా నాన్నగారు వేదుల సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నోరి నరసింహశాస్త్రి గారు, చింతా దీక్షితులు, పిలకా గణపతి శాస్త్రి గారు అంతా నాన్నగారికి ప్రాణమిది. సాహితీ సమితి సభ్యుడైన వీరంతా మా ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే భోజనం. గోదావరి గట్టె మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఓసారి వేదుల వారు క్రాపు జుట్టు తీసేసి పిలక పెట్టుకొని మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తే పక్కన మిత్రుడు సరదాకి అలా చూడకపోతే పిలక మీద రాయెత్తుగా అన్నారు. నాన్నగారు పిలక అనే వ్యాసం స్కెచ్చిలాగా రాసి వినిపిస్తే మిత్రులంతా హాస్యరచన బాగా చేస్తామని మెచ్చుకున్నారు. అదే నాన్నగారి తొలి రచన. మద్రాసులో ఉన్న నాన్నగారు నాకు సంగీతం తురయూరు ఎం రాజగోపాల శర్మ గారి దగ్గర నేర్చుకున్నా. నాన్నగారి సంగీతం అంటే ఇష్టం. అలా నేర్చుకొని గాయనిగా పేరు తెచ్చుకున్న నేనంటే నాన్నకి బాగా ఇష్టం. కోపం, చిరాకు, బాధ అనేవి కనిపించకుండా జీవించిన విశిష్ట వ్యక్తిత్వం నార్ల. పింగళి లక్ష్మీకాంతం గారి గురించి పింగళి సుందరం వాళ్ళ అబ్బాయి చెప్తున్నారు. లక్ష్మీకాంతం గారు బాగా కనపట్ల, పింగళి సుందరం గారు కొంత బాగా కనపడుతుంది. పద్దెనిమిది 84 10 కృష్ణా జిల్లా చిత్తూరు గ్రామం. ఉద్యోగం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులు, రచనలు సౌందరనందం తొలక కాటూరు వారితో కలిసి మధుర పండిత రాజం ఆత్మలహరి పద్యకావ్య, గౌతమ నిఘంటు, గౌతమ వ్యాసాలు, ఆంధ్ర సాహిత్య చరిత్ర క్షీణయుగం వరకు, సాహిత్య శిల్ప సమీక్ష,
నా రేడియో ప్రసంగాలు కుమార వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం, ఆంగ్లదేశ చరిత్ర మొదలు 1972 జనవరి 10నే పుట్టారు. జనవరి 10నే చనిపోయారు. వీరి వీరి జయంతిని మేము సుమారుగా 18 ఏళ్ల క్రితం చిట్టూర్పు గ్రామంలో జరిగింది. సాహిత్య చరిత్ర ఆపోసన పట్టిన వారుగా, విమర్శకులుగా, ఉత్తమ బోధకులుగా ప్రతిష్ట పొందిన పెంకటి లక్ష్మీకాంత్ ఈ సాహితీమూర్తి జీవిత తరంగాలు అందిస్తున్నవారు. వారి కుమారుడు హైదరాబాద్ వాస్తవ్యం వెంకటిస్తున్నారు. ఎవరికైనా తన తండ్రి గురించి రాయటం కష్టం. ఆయన ఎంత ప్రసిద్ధుడైన కవి పండితుడైన నేను ఆయనని ఆదర్శపాయుడే జనకుడిగా మాత్రమే ఆరాధిస్తాను. మా నాన్న సాహిత్య సేవలు నేనేం చెయ్యలేకపోయిన తండ్రిగా ఆయన నాకు ఆరాధ్యుడు. ఒకసారి ఆయన పట్ల మా వైఖరిని ఈ విధంగా వివరించి, ఆయన మా పట్ల చూపిన వాత్సల్యం, అనురాగం, ఔదార్యం, గౌరవం, తాటస్థ్యం నిరుపమ. మా పట్ల ఒక కర్మయోగిలా వ్యవహరించి, నేను కూడా 2 పిల్లల తండ్రినైన తరువాతనే ఆయన ప్రవర్తనలో అసాధారణ లక్షణాన్ని గమనించా. అనుసరించేయడానికి ప్రయత్నించానే కానీ ఇంకా పూర్తిగా సఫలుని. నాన్నగారిని తలుచుకున్నప్పుడు జ్ఞాపకం వచ్చే ఆయన గాంభీర్యం. కానీ అంతటి గాంభీర్యం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కేట ఎక్కడికి పోయేదో. నాకు 13-14 ఏళ్ల వయస్సులో ఆయన దేవతార్చన చేస్తుండే పక్కనే కూర్చునేవారు. శ్రీవారిని అలంకరించి స్తోత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం ఆయన ఎంతో శ్రావ్యంగా ఉచ్చరిస్తుంటే అలా వింటూ ఉండిపోయే. శ్రీ వెంకటేశ్వరుడి పట్ల ఆయనకు గల ప్రపత్తి ప్రగాఢం. ఎన్నో సందర్భాలు తనని ఆదుకున్న శ్రీనివాసుని గురించి చెబుతున్నప్పుడల్లా ఆయన గళం గద్గదికం. చాలాసార్లు ఆయన స్వామి కలలో దర్శనమిచ్చేవారట. ఒకసారి మద్రాసులో నిరుద్యోగిగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న టీనగర్ పానగల్ పార్కుల వద్ద నిలబడి స్వామిని ప్రార్థించారు. చేతిలో రూపాయి కూడా లేదే అని చెప్పుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఆకాశం వైపు చూస్తే ఆకాశమంతటా పంగనామాలు కలిసి ఇంటికి వెళ్ళదాము బయలుదేరుతుంటే కాలి బొటన వేలి ఒక వెండి రూపాయి నాణం తగిలి దీని కళ్ళ కొద్దిగా భద్రపతి స్వామివారి హుండీలో వేశారు. 1930లో జరిగిన సంఘం తిరుపతిలో ఉండగా స్వామిని తలచుకుని కొన్ని పద్యాలు కూడా రాసుకొని అందులో అల్లది శేషశైల శిఖరాగ్రమునన్ వెలుగొందు తత్వవిత్ వల్లభ భాగధేయం నిధానం శ్రీపతి వెంకటేశ్వరుండల్ల విధమ్ముల శరణమి భయము దీర్చునేటికే తల్లడప కట్టెదుట దైవం నిల్పగ మూఢచిత్తమా. మా నాన్నగారికి దైవభక్తి ఎంతో, గురుభక్తి కూడా. గురువుగారు శతావధానం వారి చెళ్లపళ్ళ వెంకటశాస్త్రి. ఆయన చిత్రపటం ఉండేది. మా ఆయనకి నమస్కారం చేసిన తరువాత యూనివర్సిటీకి వెళ్ళి, నేను కవి కాదు, పండితుణ్ణి కాదు, నాకున్నదల్లా గురు కటాక్షం ఒకటే అనేవాడు. ఆ శతావధానితో పాటు తాను కూడా అవధానాలకు వెళ్ళిన పాండవోద్యోగ విజయ నాటకాలు, ధర్మరాజు భూమికను నిర్వహించడం గురించి వారు అవధానాలు చేసిన ఊళ్ళలో తమ నాటకాలను కూడా ప్రదర్శించారు. తిరుపతి వెంకటకం. ఒకసారి ధర్మరాజు వేషం వెయ్యాల్సి వచ్చి వ్యక్తి రాకపోవడంతో నాన్నగారు ఆ పాత్ర ధరించమని వెంకటశాస్త్రి గారి నాటకాలు వేయించేవారు చెప్పారు. అప్పటి నుంచి భారత నాటకాలలోనే ఇంకా ఇతర నాటకాలలో నటించానని, నాటకాల పోటీలలో తనకు స్వర్ణ పతకాలు లభించాయని చెల్లపిల్లవారి కంటికి
తీవ్రమైన జబ్బు చేసింది. ఆయనను విశాఖపట్నం తీసుకువచ్చి అక్కడ వైద్యం చేశారు నాన్నగారు. శాస్త్రి గారు శివసాయుధ్యం పొందిన నాన్నగారు రాసిన గురుకీర్తనం నుంచి ఒక పద్యం. ఆంధ్ర కవితా జగద్గురు అమరపురికి తరలిపోయి శిష్య సంతతుల విడి సహజ గీర్వాణవాణి ప్రసక్తులైన దేవత చెప్పగలరింక తెలుగు కవిత. అటు జంట కవిత్వం ఆ రోజుల్లో ఫ్యాషన్. ఆ విధంగా నాన్నగారు కాటూరి వెంకటేశ్వరరావు గారు జంట కవులు. ఇద్దరూ కలిసి మొదట్లో ఆంజనేయ శతకం చెప్పి అందులో చెరి ఒక పద్యం చొప్పున చెప్పి శతకం పూర్తి. తర్వాత కొన్ని ఖండికల సంకలనంగా తొలకరి ఇద్దరి పేద అందులో ఒక్కని ఇద్దరూ కలిసి రాసిన, మరికొన్నిటిని ఇద్దరిలో ఒక్కరే రాసినవి కూడా. ఈ కావ్య అలాగే ఈ జంట కవులు ప్రచురించిన తరువాత కొన్ని సౌందరనందం 1930. ఈ కావ్యానికి గొప్ప పేరు, ఆ కవులకి పేరు. దీంతో పాటు ఒక అపప్రథకుడు నాన్నగారు వెంకటేశ్వరరావు గాఢమైన మిత్రుడు కనుక ఆ అపప్రథ వారి మైత్రిని ఏ విధంగా ప్రభావితం చెయ్యాలి. అసలు సంస్కృతంలోని అశ్వఘోషుని ఆంధ్రీకరించమని నాన్నగారు మద్రాసులో ఉన్న రోజుల్లో మానవల్లి రామకృష్ణ కవి గారు సూచించి ఆ పుస్తకాన్ని తెప్పించుకొని నాన్నగారు చదివారు. ఆ గ్రంథాన్ని అనువదించటంలో కను ఆ కథలోని అంశాన్ని తీసుకొని కావ్యంగా రూపొందించాలని నాన్నగారు భావించారు. ఆ ఉద్దేశాన్ని కాటూరి వారికి తెలియజేసి మొదట సర్గని రాసి తర్వాత దాన్ని కొనసాగించమని తాను రాసిన పద్యాలు పంపారు. వెంకటేశ్వరరావు గారు సుముఖంగా లేక నేను రాయలేను, నువ్వే రాసుకో అని ఆ పద్యాలు తిరిగి పంపారు. మనం జంట కవులుగా లోకానికి పరిచయమై అలాగే నిలవాలి అని నచ్చజెప్పి వెంకటేశ్వరరావు గారు ఈ కావ్య రచనలో నాన్నగారు దింపారు. తర్వాత ఇద్దరు ఒకరు రాసిన భాగాన్ని మరొకరికి పంపుతూ దాన్ని పరిస్థితి. ఇంతలో నాన్నగారు విశాఖ వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం. అక్కడ వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని కావ్యాన్ని పూర్తి. ఎలా రాశారు ఇద్దరూ కలిసి నేను అడిగినప్పుడు ఒక పద్యాన్ని విని ఇందులో మొదటి మాట ఒకళ్ళంటే రెండవ మాట అన్న అలా పూరించామని. కార్యనిర్మాణం విషయం ముగింపు మా నాన్నగారికి విడిచేశారు పాటు. ఆయన మా నాన్నగారంటే అంత అభిమానం, విశ్వాసం. అంతకు చెప్పవచ్చిందేంటంటే అది సమిష్టి కృషి. కానీ లోకంలో వచ్చిన అపప్రద ఈ కావ్యాన్ని వెంకటేశ్వరరావు గారు మాత్రమే రాసి పండితుడు కాబట్టి లక్ష్మీకాంతం గారికి చూపించి ఆయన సలహా తీసుకున్నారు. 1950లో నాన్నగారు ప్రేణిత సద్రజగ్నుడ పింగళి కాంతుని అని పద్యం రాసి దాన్ని చూసిన వెంకటేశ్వరరావు కళ్ళ నీళ్లు పెట్టి ప్రేణిత సద్రసజ్ఞుడ పింగళి కాంతుని 1951లో సౌందరనందన్ రెండవ ముద్రణకు వచ్చినప్పుడు ఆ కావ్య నిర్మాణం ఎలా జరిగిందో వర్ణిస్తూ 2 పద్యాలు రాసి నాన్నగారు కావ్యాంతంలో చేర్చి వెంకటేశ్వరరావు గారు వారిని చూసి ఎంత చక్కగా రాశాడో, అతను కవి కాదంటాడు, దౌర్భాగ్యులు అన్నారు. వాళ్ళిద్దరికీ అంతటి అనుబంధమే లేకపోతే ఆ స్నేహం ఎప్పుడూ. వెంకటేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, లక్ష్మీకాంతం స్నేహమే లేకపోతే నేను కవి అయి ఉండేవాడిని కాదయ్యా. మా ఊళ్ళో చుట్ట కాల్చుకొని పేకాట ఆడుకొని కాలం గడిపేవాడిని. దైవభక్తి గురుభక్తి ప్రగాఢమైన మైత్రి వీరి తర్వాత చెప్పదగి వారికి తగిన సంతతిపై అక్కల మాకు అవసరపు చదువు ఇచ్చేవారు కాదు, అనవసరం. మాకు అస్పష్టంగా ఉంటే ఎంతో శ్రద్ధగా చూసి మా చిన్నతనంలోనే కాక నేను పెద్దవాళ్ళమైన తర్వాత అంత శ్రద్ధ చూపి తాను చివరి 11 సంవత్సరాలు తిరుపతిలోనే ఉండ మా ఇళ్ళకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళి మా సంసార విషయాలు ఎప్పుడు కల్పించుకో. మేము 5గురం, మాలో ఒకనిగా మేమనుకునే మా మేనలుడు
చిరువోని శివసంత వారితో కలిసి మేము 6 ఆయన సంత. ఆ నాన్న చివరి 5 నెలలు వాడితోనే మా నాన్నగారు ఖండితవాది మైత్రి హాని కలిగించుకున్నారు. ఆయన చెప్పుకున్నట్లే కానీ తన పిల్లలను ఎప్పుడూ కోప్పడినట్టుగా కొట్టినట్టు కానీ నాకు వారిలోని కోమలత్వం అనూహి. మేమంటే ఎంత ప్రేమో ఆయనకి తన శిష్యులన్నా అంతే. ఏదో డిగ్రీ ఇచ్చి పంపేయ వాళ్ళ ఉద్యోగాల విషయాలు కుటుంబ విషయాలు తెలుసుకునే వాళ్ళ దగ్గర చదువుకున్నవాడు, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ చదువు అయిపోయాక తరువాతకు కొన్నేళ్ల పాటు మా ఇంటికి వచ్చి గడిపేవాడు. మాలో ఎవరికి వారి సాహితీ వారసత్వం రాదు. నేను రమణ మహర్షి భక్తుడు. రమణ మహర్షి రచన 6 పుస్తకాలు రాసి రమణ మహర్షి జీవిత చరిత్ర ఆత్మ సాక్షాత్కారం తెలుగులోకి అనువాదం. దీని కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం లభించింది. మా నాన్న అంశం కొద్దిగానో ఉందేమో అని అందరు హిందూ హై స్కూల్లో నాన్న పనిచేస్తుండగా ఆ రోజులు తెలుగు ఉపాధ్యాయుడంటే తక్కువ జీతం కూడా ఆంగ్లోపాధ్యాయుడికి జీతం గౌరవం లేదు. అది నాన్నగారిని బాధి ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత వైస్ ఛాన్సలర్తో సంప్రదించి ఆంగ్ల ఉపన్యాసం సమానంగా జీతం చెల్లించేలా చేసి ఆంధ్ర సాహిత్య చరిత్ర రిటైర్ అయిన తర్వాత 70లో మా అమ్మగారున్న సాహిత్య చరిత్ర రాయమని పదే చెప్పి మా అమ్మగారు మరణించిన తర్వాత సాహిత్య చరిత్ర రాయగల యుగం దాకానే రాశారని చాలామంది అనుకుంటారు. కానీ విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వారు ఆచార్య మలయవాసిని గారి సహకారంతో క్షీణయుగం దక్షిణాంధ్ర యుగం వరకు రాసింది ప్రచురించి మా పట్ల మా నాన్నగారి వైఖరిని తెలిపే పద్యం ఒకటి రాసుకొని ఈ పద్యాన్ని మా అమ్మ చనిపోయిన తర్వాత ఆయన రాసిన లక్ష్మీ నిర్గమనం అనే ఖండికలో పితృమాతృభక్తి పూత వ్రతనిష్టం మన అసత్యవర్గము లక్ష్మీ హితమిదికి సర్వదా పూజిత గావించెదరు నిన్ను జిత మోహాత్మ. ఆయన మా పట్ల గల అటువంటి సదభిప్రాయాన్ని మేము ధన్యులమే అంటున్నారు. దీంతో ఇవాళైపోయింది. రేపు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి గురించి వారి అబ్బాయి దీపాల రాధాకృష్ణమూర్తి గారు చెప్పిన విషయాలు తెలుసు.